ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ధ్యానించుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగెను. గాని ఏమి చెయ్యనై ఉండెనో దాన్ని ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకునుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, గాని ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోటు చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలి ఉన్న 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రియదేవునిక బిడలారా, అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము ఈ 6వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. పస్కా పండుగ అంటే యూదులలో ఒక చాలా అతి పెద్ద గొప్ప పండుగ. ఎందుకంటే పస్కా పండుగకు వారు పులియని రొట్టెలు, అలాగే చేదుకూర, అలాగే గొర్రె మాంసమును వారు భుజించటం అనేది ఆ పండుగలో ఉన్న ప్రత్యేకత. అయితే యేసు ప్రభు వారు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. అనగా యూదేయ ప్రదేశంలో మరలా అడుగు పెట్టాడు. యూదేయ ప్రదేశం వైపు అడుగుపెట్టినప్పుడు యూదేయ ప్రదేశంలో యెరూషలేమునకు విపరీతముగా జనసమూహము ఈ పస్కా పండుగ కొరకు ప్రవాహంగా రావడం అనేది ఆ దినములో ఉన్నటువంటి విశేషం. అయితే ఆ పండుగకు చాలామంది యేసుప్రభు వారు వస్తారు అనే భావనతో యేసుప్రభు అయితే రోగుల ఎడల ఆయన చేస్తున్న సూచక క్రియలను బట్టి చాలామంది జనసమూహం ఆయనను వెంబడిస్తూ యేసు ఎక్కడున్నాడన్న వార్త వింటే అక్కడికి విపరీతంగా తండోపతాండంగా ప్రజలు ప్రవాహంగా వెళ్ళిపోవడం అనేది జరిగేవి. అయితే యేసు ప్రభువారు ఆ సముద్రం దాటి
యువతలకు వచ్చినప్పుడు యెరూషలేము 7 కొండలపైన ఉన్నటువంటి దేవాలయం. చిన్న పెద్ద దాదాపు 7 కొండలు చుట్టూ ఉన్నాయి. ఆయన ఒక కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. అటు యెరూషలేము, ఆ యెరూషలేము దేవాలయానికి కొంచెం సమీపంలో ఉన్న కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు అనేక జనసమూహము ఆయన దగ్గరికి వచ్చి, ఆ పస్కా యూదుల పండుగ సమీపించి ఉన్నందున జనసమూహము పండగ వాతావరణము అలాగే యేసయ్యతో కలవాలి అన్న మనోభావంతో ఆయన వద్దకు కూడుకొని వచ్చారు. యేసు కన్నులెత్తి చూచినప్పుడు చాలామంది బహుజన సమూహము, ఆ బహుజన సమూహము ఎంతమంది అంటే కేవలము పురుషులే 5,000 మంది ఉన్నారు. వారి భార్యలు, పిల్లలు ఇటు అటు కలిపి కనీసం 15,000 మంది కంటే ఎక్కువ మంది ఉండవచ్చు. యేసు ప్రభు కనులెత్తి చూసినప్పుడు ఈ 1,000 మంది ప్రజలు తన దగ్గరికి ప్రవాహంగా వస్తున్నప్పుడు యేసు ప్రభు హృదయం ఎంత సంతోషంతో నిండిపోయి ఉంటుందో. వారందరూ వెళ్ళాల్సింది యెరూషలేమునకు, ఎందుకంటే పండగ అక్కడ జరుగుతుంది. కానీ గుడిలో ఉండాల్సిన దేవుడు ఈ కొండ మీద కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిరానికి వెళితే అక్కడ కేవలం పులియని రొట్టె, చేదు కూర, వారికి మాంసము దొరుకుతుంది. కానీ ఇక్కడికి వస్తే యేసు ప్రభును తాకి వారి రోగముల నుండి బాగుపడతామన్న నమ్మకం ఆ ఆహారము కంటే, ఆ పస్క పండుగలు భుజించే రొట్టె కంటే యేసయ్య మాట వినడంలో సంతృప్తి, యేసయ్యను తాకడంలో ఆరోగ్యం అని విపరీతమైన జనసమూహం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన శిష్యులకు అంటున్నాడు యేసు ప్రభువారు, ఆ జనసమూహానికి మనము భోజనం పెట్టాలి అని. వీళ్ళందరికీ భోజనం పెట్టండి అని ఫిలిపుకి చెప్తే ఫిలిపు అక్కడ ఒక మాట అంటున్నాడు. యేసయ్యకి తెలుసు అక్కడ ఈ 1,000 మంది ప్రజలకు తను ఆ రోజు భోజనం పెట్టాలి, తన దగ్గరికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఆయన భోజనం పెట్టి పంపించాలని యేసయ్య ఆల్రెడీ నిర్ణయించాడు. అయితే వారికి భోజనం పెట్టండి అని శిష్యులకు ఒక మాట చెప్పేసరికి ఫిలిపు అంటున్నాడు, వారిలో ప్రతి వాడికి కొంచెం కొంచెం ఒక్కొక్క ముక్క రొట్టె ఇవ్వడానికైనా 200 దేనారములు రొట్టె తెచ్చిన చాలవయ్యా. ఒక ₹10 అంటే ఇప్పుడు మనకి భిక్షగాడు కూడా తీసుకోడు, కానీ ఒకప్పుడు ₹10కి బోల్డెని సామాన్లు వచ్చేవి. దేనారములు అంటే ₹1/2, 200 దేనారములు అంటే దాదాపు ఒక ₹100. ఇప్పుడు అది లక్షల కంటే విలువైనది. ఒక ₹100 అంటే ఇప్పుడు ₹1,00,00,000తో సమానం. ఎందుకంటే నయా పైసా, దమ్మిడి ఇవన్నీ కూడా అప్పుడు విలువైనది. ఒక నయా పైసకు కూడా ఏదెక్కడో సామాను వచ్చేది. కానీ ఇక్కడ ఫిలిపు అంటున్నాడు, 200 దేనారముల రొట్టెలు కొన్న వీరికి చాలవయ్యా అని యేసయ్యకి ఆయన చెప్పినప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు చూద్దాం. యేసుప్రభువారు ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రే వచ్చి యేసయ్యకి ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఉన్న ఒక చిన్న అబ్బాయిలో 5 యవల రొట్టెలు ఉంది, 2 చిన్న చేపలు, అంతకంటే ఏమీ లేవు, ఇంతమందికి అవి ఏమాత్రమని యేసుప్రభుతో ఆయన చెప్తా ఉన్నాడు. అయితే యేసుప్రభువారు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్న సంగతి యేసుకి ముందే తెలుసు. వెంటనే యేసుప్రభువారు ఆ ఆంద్రేకి, ఫిలిపుకి, శిష్యులకు చెప్తా ఉన్నాడు, జనసమూహములను కూర్చుండబెట్టండి. ఆ చోట్లో చాలా చక్కని పచ్చికలు ఉన్నాయి కాబట్టి పురుషులే ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. పురుషులు, స్త్రీలున్నారు, పిల్లలున్నారు. కనుక మరి ఒక్కొక్క క్రమముగా 100 మందికో 50 మందికో ఒక వరుస క్రమంలో కూర్చొనబెట్టడం ప్రారంభించారు.
వాళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత యేసుప్రభువారు ఆ 5 యవల రొట్టెలు, ఆ 2 చేపలు ఆయన పట్టుకొని దానిని ఆశీర్వదిస్తున్నాడు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించడని, ఆ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించండి. చూడండి, ఏదో ముక్కలు చెక్కలు వేయనని చెప్పట్లా. యేసయ్య ఎవరికైనా ఇచ్చినప్పుడు సంతృప్తికరంగా ఆయన ఇస్తాడు. అరకొర కడుపులతో నింపడు, అరకొరగా ఆయన ఎవరికి ఇవ్వడు. ఈ వచనం ఎంత అద్భుతంగా ఉందంటే, వారు పట్టుకున్నది 5 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. 5,000 మంది పురుషులు, ఇంకా 5,000 మంది స్త్రీలు, ఇంకా పిల్లలు, వీళ్ళందరికీ వరుస క్రమంలో కూర్చున్నబెట్టి వారికి ఇష్టమైనంత మట్టుకు వారు ఎంత తినగలరో అంత వడ్డించండి. అంటే నిజంగా ఆ ప్లేస్లో కనుక మీరు నేను మనము ఉంటే ఎంత కంగారు పడిపోయిండే వాళ్ళము. ఈ 5 రొట్టెలు ఒక్కడికే సరిపోవయ్యా అని చెప్పుండే వాళ్ళమేమో. కానీ యేసయ్య అది కృతజ్ఞతస్తులు చెల్లించేది మీరు వడ్డించండి అని చెప్పినప్పుడు వారు వడ్డిస్తుంటే అక్కడ మరలా అది ఊహించేంతగా మహిమగల కార్యం జరుగుతూనే ఉంది. వారందరికీ వడ్డించారు. అంతమంది ఆ రొట్టె, ఆ చేప పట్టుకొని వాక్యం చెప్తుంది, వారు తృప్తిగా తినిన తర్వాత ఆ తిన్న వాళ్ళకి అంటున్నారు, ఇదిగో మీరు తిన్న తర్వాత కడుపు నిండినటువంటి తర్వాత ముక్కలు బయట జల్లొద్దు, అవన్నీ ఒక దగ్గర పోగు చేయండి, ఒక దగ్గర పెట్టండి అని చెప్పినప్పుడు అక్కడ పెట్టిన గంపల్లో వారు ఆ యొక్క మిగిలినటువంటి రొట్టె ముక్కలు, వారు తినలేకపోతున్న చేప ముక్కలు అందులో పడేశారు. కాబట్టి భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 రొట్టెలు 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపి శిష్యులు దాన్ని ఎత్తారండి. అద్భుతమైన విషయం. పస్క పండుగకి వెళ్ళాల్సిన ప్రజలు పరిశుద్ధుడైన యేసు వైపు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ ఆకలితో వెళ్ళలేదు. కడుపు నిండా ఆహారము తిన్నారు, వారి రోగాల నుండి స్వస్థత పొందారు, పరలోకపు అద్భుత వర్తమానం విని వారు వెళుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఆలోచించాలి. చాలామంది ప్రభు దగ్గరికి రమ్మంటే పండక్కి వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, శుభకార్యంకి వెళ్తాం. వారు పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదని అనుకుంటున్నారు. ఈ వర్తమానం వింటున్నా నా దేవుని బిడ్డలా, నువ్వు దేవుని దగ్గర రావడానికి ఎప్పుడు కూడా ఏ పండగ నీకు అడ్డు రాకూడదు, ఏ కథ కార్యాలు నీకు ఇబ్బందిగా అడ్డంగా రాకూడదు. నీ యేసే మాట కంటే అది గొప్పవి కాదు, నీ యేసే కార్యముల కంటే అవి గొప్పవి కాదు. యేసే అద్భుత కార్యములు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు, కొన్ని వేల మంది ప్రజలకు ఆహారం పంచిపెట్టినప్పుడు వారు తినలేక విడిచిపెట్టిన ఆ ఎంగిలి ముక్కలు 12 గంపలు వారు ఎత్తారు. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఇంకా వారి మనసు ప్రవక్తలోనే ఉంది. ఈయన లోక రక్షకుడని ఇంకా అంగీకరించలేకపోతున్నారు. ప్రవక్తలు ప్రవచించడానికి వస్తారు, కానీ నా యేసు రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రవక్త కాదు, యేసు లోక రక్షకుడు. అయితే ఈ ప్రవక్తకు మనం రాజుగా చేద్దాం. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలతో ఇంత మహత్వం చేసి ఇన్ని వేల మందికి భోజనం పెట్టాడంటే, దేశంలో గనుక ఈయన రాజుగా కూర్చుంటే, పీఠాధిపతిగా ఉంటే ఎవరికి ఎలాంటి కొరత రానివ్వడు అని రాజుగా చేయడానికి వారు వచ్చి నన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండలో ఒంటరిగా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. యేసయ్య రాజుగా ఈ లోకంలో ఎక్కడో పీఠాధిపతిగా ఉండడు. నువ్వు విశ్వసిస్తే నీ హృదయంలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ జీవితంలో తోడు నీడగా ఉండి నడిపిస్తాడు. తలలుంచు ఆయనకి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీ మాటల్లో ఉన్న అద్భుతమైన ఆంతర్యాన్ని మేము విన్నాం, నేర్చుకుంటున్నాం.
మీరు మాలో ఉండండి, మా హృదయంలో ఉండండి. నిత్యము మీ మహత్కార్యములతో మమ్మను తృప్తిపరి మీ మహిమ కొరకు మమ్మను వాడుకున్నాడు. మీ యొక్క కృప మాపై ఉంచి సకల మహిమ ఘనత ప్రభావం పొందండి. మీరు లోకానికి వచ్చిన మా రక్షకుడవు, ఆయన మమ్మను పరిపాలించే, మమ్మను పోషించే నాథుడవు. విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించి మీకు చేతి నీడలో జీవించే భాగ్యం దయచేయం. కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.